ఇప్పుడు ఆడవాళ్ళు కొంతమంది ఆ! ప్రతి చిన్నదా పర్మిషన్ అడుగుతారు. ఈడు మురిసిపోతాడు. ఈడు అసలు నాకు భలే అసలు ఈ మొగుడు హోదా ఇన్నాళ్ళు ఎవడని పర్మిషన్ అట్ట అడగలేదు ఏ గాడిదే. అసలు భలే అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత వస్తుంది ఈడికి సినిమా స్టార్ట్. నేను మా అమ్మాళ్ళ ఇంటికెళ్ళి చెప్పలేదా? నువ్వేంటి లేట్ అయింది నీకు? నేను ఇది ఈడు సచ్చాడే. దీని లాజిక్ అది. దీని లాజిక్ అసలు లాజిక్ అది. ఓకే. సందేశం ఏంటంటే ఒరే గాడిదా నేను చెబుతున్నా అంటే మీనింగు నీయన్నీ నాకు చెప్పాలరా అని. ఈ ట్రాప్‌లో పడ్డాడు. చాలా మంది అట్ట అంటాడు. మొదటే క్లియర్‌గా ఉండి అమ్మ నేను వచ్చినప్పుడు వస్తా. నువ్వు ఇది వచ్చినప్పుడు ఇంతే. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. స్వేచ్ఛ ఇచ్చి తీసుకోవడం ఇది. మా ఇంట్లో మా మదర్ గాని, వైఫ్ గాని ఉండగా నన్ను ఎప్పుడొస్తావని అడిగేవాళ్ళు కాదు. ఓకే. దాన్ని అడగటం కూడా అంటే ఎవరికీ చెప్పలేదు పర్సనల్ రీజన్ ఒకటి చెప్తాను. నేను నా మ్యారేజ్ అయిన కొత్తలో నేను ఆఫీస్‌కి వెళ్ళొచ్చేవాడిని. సైకిల్ వేసుకెళ్ళి వచ్చేవాడిని. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. వెళ్తే పడమటి నుంచి అశోక్ నగర్ వెళ్ళేవాడిని. మా వైఫు సరే నేను కరెక్ట్‌గా టైంకి సైకిల్ వేసుకెళ్ళేవాడిని. సైకిల్ వేసుకొచ్చేవాడిని. టైంకి వచ్చేవాడిని. ఆ రోజు ఏదో మా కాలేజీ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో పాటు ఒక అరగంట గంట లేట్ అయింది. అప్పట్లో ఫోన్ కమ్యూనికేషన్ లేవు. ల్యాండ్ ఫోన్సే ఉండేవి. అది కూడా తక్కువ ఉండేవి. వెళ్తే నేను అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి తను దూరంగా పక్కింటికి వెళ్తా కనిపించింది. సర్లే వెళ్తున్నామని అనుకున్నా. నేను ఇంటికెళ్ళి సైకిల్ పెట్టేసి సైకిల్ దగ్గర ఇంటి దగ్గర తినుంది శుభ్రంగా తిని పడుకున్నా. మా ఆవిడకంటే భయం వేసి మొత్తం ఇక వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఫోన్ చేసి బావ ఇంకా రాలేదంటే ఫోన్ చేసి అప్పుడు ఏడితే ఫోన్ చేసి కంగారు పడింది. అంటే వాళ్ళ ఉద్దేశం బయట రాతే యాక్సిడెంట్లు ఉన్నాయి. ఇక మొత్తం పెద్ద బెటాలియన్ బయలుదేరి మొత్తం హాస్పిటల్ ఎత్తికారు, అవి ఎత్తికారు, కాలువలు ఎత్తికారు, మొత్తం అన్నీ ఎత్తికారు. ఇంట్లో తప్ప. చివరికి ఎవడో చూస్తే సైకిల్ ఉంది చూస్తే నేనున్నా. చూస్తే ఎదురుగుండా పాతికున్నారు. అప్పుడు నేను కరాకండి చెప్పాను. ఆ రోజు చెప్పే గట్టిగా ఇంకొప్పుడైనా సరే బయటికి వెళ్ళినాడికి 1,00,000 పనులు ఉంటాయి. ఎప్పుడు వస్తారంటే వీడి స్కూటర్ మీద చూడు ఎట్టా చెప్తా సమాన్ చెప్పి పోల్తా కొట్టి నీ మూలన సస్తాడు. పోను ఒకవేళ పోయామనుకో ఉదాహరణకి లారీ కింద పడి చచ్చేవాడు. నువ్వు మామూలుగా ఏడ్చేది అదే ఏడుపు ఏడుస్తావు. ఒక అరగంట ముందు ఏడుస్తావు ఇన్ఫర్మేషన్ తెలరపాలని. అప్పుడైనా ఒక అరగంట ముందు ఏడుస్తావు. ఎందుకు అంత అరగంట ముందు ఏడవటానికి అంత ఆత్రం?